పండగలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT G News. నాటి వార్తా విశేషాలు. విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేశారు. వారితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. కూటమి పాలనలో ప్రతి ముస్లిం కుటుంబాన్ని పైకి తీసుకుని వస్తామని భరోసా ఇచ్చారు. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని కాపాడుతామని హామీ ఇచ్చారు. పేదలతో నేనుండాలనేదే నా జీవితాశయం అని స్పష్టం చేశారు. పేదవాళ్ళని పైకి తీసుకుని వచ్చేందుకే ఈ నెల 30న P4 అమలుకి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను 40 ఏళ్ళుగా రంజాన్ జరుపుకుంటున్నాం. నేను కూడా భాగస్వామి అవుతున్నాను. అయితే మీ అందరినీ చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం. అత్యంత పవిత్రమైన మాసం. మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం. ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు. ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం. ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని అలవర్చుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం. ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు. అలాంటి సమయంలో మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డబ్బులుండే టాప్ 10%, డబ్బులు లేని కింద నుండే 20%కి పూర్తిగా సహకరించాలనే నినాదంతో ముందుకు పోతున్నాను. దానికి పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరుతో పిలుస్తాం. ఏ కుటుంబానికైతే సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల P3 ఉంది. అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, లేకుంటే ఒక పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. 3 పూట్ల సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా, ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి. అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను, పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకనే మీరు చూసినప్పుడు జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున
ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమెరికా దిగుమతి చేసుకునే కార్లపై ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25% పన్నులు విధించిన నేపథ్యంలో చాలా దేశాల్లో ఆటోమొబైల్ రంగ వాటాలు పతనమయ్యాయి. ట్రంప్ నిర్ణయంపై ఐరోపా సమైక్య సహా పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నిర్ణయం ఉపసంహరించుకోకపోతే ప్రతీకార సుంకనాలకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకి ట్రంప్ విధానాలు గొడ్డలి పెట్టు అని మండిపడ్డారు. మెడ్రాస్ ఐఐటీలో జరిగే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ లో పాల్గొననున్న సీఎం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు సమ్మిట్. ఈ రోజు ఉదయం 10:30 విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి వెళ్లారు. మీనం బక్కంలోని పాత ఎయిర్పోర్ట్ లో విఐటి గేట్ నుంచి నేరుగా ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ కి చేరుకున్నారు. అక్కడ జరిగే ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025లో పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు. తిరుమల శ్రీవారిని సినీ నటుడు నితిన్ దర్శించుకున్నారు. శుక్రవారం విఐపి ప్రారంభ విరామ దర్శనం సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో నితిన్ కి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమ్ముడు అండి, అది కమౌట్ ఇన్ జూన్ ఆర్ మే. ఏపీలో ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట అపర సంజీవినిగా మారిందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి వ్యాఖ్యానించారు. గురువారం గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 42,12,977 రూపాయల చెక్కుల్ని గల్లా మాధవి లబ్ధిదారులకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల పక్షపాతి అని, వారికి ఆపన్న హస్తం అందించడంలో ఎప్పుడు ముందుంటారని ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి కృతజ్ఞతలు తెలిపారు. వారు చేసిన సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని తెలిపారు. మా బాబాయ్ గారికి బైపాస్ సర్జరీ జరిగింది. అయితే సీఎం మాధవి గారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకోండి, మీకు సర్జరీ డబ్బులు గవర్నమెంట్ ద్వారా వస్తాయని చెప్పారు. అయితే మేము దానికి అప్లై చేసిన వెంటనే అంతా కార్యాలయం అంతా వాళ్ళే దగ్గరుండి అంతా జాగ్రత్తలు తీసుకొని మాకు 4 రోజుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టు చేశారు. ఇవాళ కార్యాలయానికి ఫోన్ చేసి పిలిపించి మాకు చెక్కుని అందజేయడానికి సర్జరీకి అయినా అమౌంట్ 1,19,000 మాకు చెక్ రూపంలో వచ్చినాయి. ఇది అందజేసినందుకు మాకు ఎమ్మెల్యే గారికి ఎంతో మేము కృతజ్ఞతలు అయినాము. నా పేరు శ్రీనివాసరావు అండి. నేను ఈటగ్రహారం 7 ఉంటాను. నాకు అనారోగ్య కారణం వల్ల యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల నేను హాస్పిటల్లో చేరాను. దానికైనా ఖర్చు ఏంటంటే నేను సీఎం రిలీఫ్ ఫండ్కి వెళ్ళడం జరిగింది. సీఎం రిలీఫ్ వెళ్ళడం జరుగుతుంటే ఏదైతే నేను ఖర్చు పెట్టానో ఆ అమౌంట్ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నాకు వెనక్కి రావడం జరిగింది. 2,60,000 నేను ఖర్చు పెట్టిన ఖర్చు నాకు వెనక్కి వచ్చింది. ఎమ్మెల్యే గారికి, మా నియోజకవర్గ మాధవి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నాకు రీసెంట్లీగా ఫిట్స్ వచ్చాయి 3 months కింద. ఇంకా మనీ షార్టేజ్ వల్ల సీఎం రిలీఫ్ ఫండ్కి మా గల్లా మాధవ్ గారికి వస్తే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశారు. ఇప్పుడు 27,000 వచ్చాయి. థ్యాంక్ యూ గారు. మమ్మీ గారు కాల్ చేసి మేము కోదండరామ్ నగర్ లో ఉంటాము. సర్జరీ చేయించుకున్నాం. గల్లా మాధవి మేడం గారు 75,000 ఇచ్చారు. థ్యాంక్ యూ. అండి, నా పేరు సింగూష. మా అమ్మగారి పేరు లక్ష్మీ అనసూయ. మా అమ్మగారికి లాస్ట్ ఇయర్ సడన్ గా ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అసలు ఊహించలేదు నేను. చాలా పెద్ద రోగం అని తర్వాత తెలిసింది. ఆగస్ట్ లో సర్జరీ చేశారు. ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో సర్జరీ చేశారు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అది. అసలు మా స్తోమతకు మించిన అది కానీ చాలా చోట్ల ట్రై చేసి ఇలా అమౌంట్ గెయిన్ చేసుకుని ఎట్లా ముందు ఆ రెండన్న అయితే దాటాను. బట్ తర్వాత మాకు చెప్పారు, ఇలా మీరు మన ఎమ్మెల్యే గారు ఎప్పుడోండి గల్లా మాధవి గారి దగ్గర కావాలి, మంచిగా సపోర్ట్ చేస్తారు, సీఎం రిలీఫ్ ఫండ్ మీరు అప్లై చేయండి అని వాళ్ళు మాకెంతో మా తెలిసిన వాళ్ళు కూడా కొంచెం
పుష్ చేశారు. సో సర్జరీ అయిపోయిన 2-3 months కి మేము వెంటనే వాళ్ళ దగ్గర డిశ్చార్జ్ దగ్గర నుంచి మొత్తం ప్రొసీజర్ అంతా తెలుసుకొని వాళ్ళ దగ్గర తీసుకొని హాస్పిటల్ దగ్గర మాధవ్ గారి దగ్గరికి వచ్చి మేము అసలు ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇంత తొందరగా ఇది మార్చి ఇంత తొందరగా మాకు 7 లక్షల దాకా ఇప్పించారు ఆవిడ. దాన్ని చాలా 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 గుణపడి ఉంటాం ఆవిడకి. స్వదేశీ దర్శన్ కింద సూర్యలంక బీచ్ కి మహర్దశ కల్పించడంపై తెలుగుదేశం ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులతో మౌలిక వసతులు కల్పించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచుతామని బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు సాధించడంలో తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని ఎంపీలు దగ్గుమల్ల ప్రసాదరావు, కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. టూరిజం మంత్రి గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 97.52 కోట్ల రూపాయలు ఫండ్ని అనౌన్స్ చేయడం జరిగింది. స్వదేశీ దర్శన్ 2.2 అనే కార్యక్రమం కింద 60 ప్రపోజల్స్ వచ్చాయి వివిధ రాష్ట్రాల నుంచి. 60 ప్రపోజల్స్ వస్తే దాంట్లోంచి కేవలం 6 ప్రపోజల్స్ని సెలెక్ట్ చేయాలి. అటువంటి 6లో మన రాష్ట్రానికి చెందిన ఈ టూరిజం ప్రాజెక్టు సూర్యలంక, బాపట్ల, చీరాల టూరిజం ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేయడం అనేది చాలా గర్వించదగిన విషయం. ఇది బాపట్ల, చీరాల టూరిజం ఇండస్ట్రీలో ఉన్న బీచ్ను చూడడానికి, సముద్ర అలల్లో ఆడుకోవడానికి పిల్లలతో సహా అన్ని ఫ్యామిలీస్, కుటుంబాలు రాబోతున్నాయి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది కళ్ళ ముందు. నెలల్లోనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇటు అమరావతి కానీ, అటు పోలవరం కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, అదే సమయంలో రాష్ట్రానికి సంబంధించిన అదనపు నిధులు కానీ, టూరిజం కానీ, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం కానీ, ఒక 1 by 1 ఈరోజు అద్భుతంగా ఈరోజు అభివృద్ధి జరుగుతుంది. కోస్టల్ అభివృద్ధికి కూడా కేంద్ర ప్రభుత్వం చాలా దృఢ నిశ్చయంతో పనిచేస్తూ ఉంది. బాపట్ల, సూర్యలంక ఏరియాలో డెవలప్మెంట్కి ఆల్రెడీ అమౌంట్ శాంక్షన్ చేయటం, అలాట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది. సో అక్కడ పని స్టార్ట్ అవుతుంది. అలాగే రెన్యూబుల్ ఎనర్జీ, తర్వాత పవర్, దీనిలో కూడా ముఖ్యమంత్రి గారు దేని మీద అయితే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న స్కీమ్స్ అన్నింటినీ కూడా మేము వాళ్ళతో మాట్లాడి జాయింట్ సెక్రటరీ లెవెల్లో మా రాష్ట్రానికి రావాల్సినవన్నీ కూడా మేము తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. మంత్రి నారా లోకేష్ సకాలంలో స్పందించే హృదయంతో ఒక అవయవదానం మరొకరికి ప్రాణదానం చేయనుందని, సొంత ఖర్చులతో గుండె తరలింపునికి ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడమే కాకుండా గ్రీన్ ఛానల్ సుగమం చేసిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కి ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మ బ్రెయిన్ డెడ్ అయ్యారని తెలిపారు. జీవోత్సవంలో మారిన తమ ఇంటి వెలుగు సుష్మ మరణం సజీవం చేయడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించుకుని ఆమె అవయవదానానికి అంగీకరించారని చెప్పారు. వెంటనే రమేష్ హాస్పిటల్స్ గుంటూరు వైద్యులు ఆగమేఘాలపై అవయవాల తరలింపు, మరికొందరి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి నారా లోకేష్ కి ఒక్క మెసేజ్ పంపారని తెలిపారు. క్షణాల్లో స్పందించిన మంత్రి గుండె తరలింపునకి అవసరమైన ప్రత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు తిరుపతి ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారని చెప్పారు. ఎవరో ఒకళ్ళైనా మమ్మీ ఆర్గన్స్ ద్వారా ఉంటారు, ఎలాగోలా మమ్మీ ఉంటారు అని. సాటర్డే నైట్ కళ్ళు తిరిగి పడ్డారు. ఇక్కడికి వస్తే వెంటిలేటర్ పెట్టి సిటీ స్కాన్స్ అవి చేసి ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది అన్నారు. నెక్స్ట్ డే సర్జరీ చేశారు. అది ఆర్గన్ డొనేషన్ కి మాకు ఎప్పటి నుండో ఓకే అనే ఉంది. మమ్మీ ఇప్పుడు మాకు లేరు, కానీ మా మదర్ వల్ల వేరే వాళ్ళకి లైఫ్ వస్తుంది కదా అనే దాంతో మేము ఓకే అనుకున్నాం. చాలా హ్యాపీగానే ఉంది. బికాజ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వేరే వాళ్ళకి మమ్మీ హార్ట్ అనేది వెళ్ళి వాళ్ళకి హెల్ప్ అవుతుంది. పెట్టిన 15 నిమిషాల కల్లా స్పందించి ఆ అవయవాలు వేస్ట్ అవ్వకుండా హార్ట్ని పంపించడానికి, తిరుపతి పంపించడానికి ఏదైతే నారా లోకేష్ గారు సహాయం చేశారో అది నిజంగా చాలా చాలా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే ఏ మినిస్టర్ కూడా ఏ గవర్నమెంట్లో కూడా ఇంత త్వరితంగా రెస్పాన్స్ రావటం అనేది మనం ఇదివరకు చూడలేదు. పెట్టిన 45 నిమిషాలకి అన్నీ అరేంజ్ అయిపోయి ఇంక్లూడింగ్ ఫ్లైట్ అరేంజ్ అయిపోవటం అనేది నిజంగా వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండి. అండ్ గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుందండి ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని. వాళ్ళొక GO 95 కూడా పెట్టారు. దానిలో ఏంటంటే ఎవరైతే ఇలా డొనేట్ చేస్తున్నారో ఆర్గాన్స్కి వాళ్ళకి ఆనరబుల్గా కలెక్టర్ కానీ, డెప్యూటీ కలెక్టర్ కానీ వెళ్ళి వాళ్ళ క్రిమేషన్లో దానిలో వాళ్ళు టేక్ పార్ట్ చేసేట్టు వాళ్ళని ఆనర్ చేయడానికని ఆ GO పెట్టింది. అండ్ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా చేయాలి అనేది గవర్నమెంట్ చాలా ప్రయత్నిస్తున్న విషయం అన్నమాట.
ఈ కేసుకి వస్తే ఏంటంటేనండి, ఒక 47 ఏళ్ల యువతి 15 రోజుల నుంచి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంది. కానీ అందరం అనుకున్నట్టే మామూలు తలనొప్పి అని అనుకున్నారు. ఒక 2 రోజుల ముందు నుంచి వాంతులు మొదలయ్యాయి. మన హాస్పిటల్కి వచ్చేసరికి ఆల్రెడీ బ్లీడ్ అయ్యి తలలో కోమా స్టేజ్లో వచ్చారు. వెంటనే మనం సర్జరీ తీసుకున్నాము. సో సర్జరీ వల్ల కొంతమందికి తగ్గి నెమ్మదిగా రికవర్ అవుతారు. కానీ ఈ పేషెంట్ విషయంకి వచ్చేసరికి బ్లీడ్ చాలా పెద్దగా ఉంది అండ్ ఫైనల్లీ బ్రెయిన్ డెత్ అయింది. బ్రెయిన్ డెత్ అయిందని తెలవంగానే వాళ్ళ అటెండర్స్ వాళ్ళు ముందుకొచ్చి మేము అవయవాలు డొనేట్ చేస్తాము అని ముందుకొచ్చారు. సో జీవన్ దాన్ ఆర్గాన్స్ని అలాట్ చేసేది జీవన్ దాన్ సంస్థ. సో దాని ప్రకారం మనకి ఒక 2 ఆర్గాన్స్ వచ్చాయి. ఒక ఆర్గాన్ హార్ట్ ఏదైతే ఉందో అది పద్మావతి హాస్పిటల్కి వెళ్తుంది. సో ఆ విషయంలోనే చాలా హెల్ప్ చేశారు లోకేష్ గారు. అండ్ ఇవాళ ఈ ఆర్గాన్స్ అన్నీ వేరే వేరే ప్లేస్కి వెళ్ళటానికి గ్రీన్ ఛానల్ అరేంజ్మెంట్ అదంతా కూడా గవర్నమెంట్ హెల్ప్ లేదే అసలు ఏమీ చేయలేమండి. ఏవి కూడా దానికి కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మనం 15 రోజుల క్రితం కూడా ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేశాము. అప్పుడు కూడా మాకు రమేష్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు. రమేష్ రెడ్డిని పార్టీ నుంచి తక్షణమే బహిష్కరించాలని కోరుతూ గిరిజన మహిళ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. అనంతరం స్పందించిన కొలికపూడి 48 గంటల్లో రమేష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరారు. బాధితులకు న్యాయం జరగకపోతే ఎమ్మెల్యేగా తానెందుకని వ్యాఖ్యానించారు. ఇదే రమేష్ రెడ్డి తండాల్లో ఒక్క మరుగుదొడ్డి కూడా కట్టించకుండా 320 మరుగుదొడ్లు కట్టించినట్టు బిల్స్ తీసుకున్నాడు. రమేష్ రెడ్డి చేసిన అవినీతికి ఒక ప్రభుత్వ అధికారి బయలయ్యాడు. సొంత పార్టీ నాయకుడు కాబట్టి పార్టీ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకొని చాలా విషయాలు మాట్లాడలేదు. రాష్ట్రంలో దేశంలో ఎక్కడ జరిగినా నేను స్పందిస్తా. అలాంటిది నా నియోజకవర్గంలో జరిగిన తర్వాత నేను స్పందించకపోతే, బాధితులకి న్యాయం జరగకపోతే నేను ఎమ్మెల్యేగా ఎందుకు ఉండాలి? ఉండవల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి మీ అందరికీ చెప్తున్నానమ్మా, 10 రోజుల నుంచి మౌనంగా ఉన్నా. పార్టీ దృష్టిలో పెట్టాం, నాయకులకు చెప్పాం, చర్య తీసుకుంటారు, కాస్త ఓపిక పట్టండి. నేను వ్యక్తిగత స్థాయిలో స్పందించడానికి నాకు నిమిషం పట్టింది. కానీ ఒక శాసనసభ్యుడిగా నేనేమన్నా స్పందిస్తే దాని మీద అందరి విశ్లేషణ ఉంటుంది. కాబట్టి నేను ఒక బాధ్యతాయుతమైన శాసనసభ్యుడిగా సమన్వయం పాటిస్తున్నాను, కొంచెం ఆగండి అని అందరికీ చెప్పాను. కానీ ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. మంచు మండుటెండ. ముమ్మడివరంలో విభిన్న వాతావరణం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం పరిధిలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మార్చి నెల ఆఖరులోనూ ఉదయం వేళ మంచు కురుస్తోంది. 10 గంటలు దాటాక బాణుడి ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం వేళ మంచుని ఆస్వాదిస్తున్న స్థానికులు ఎండ రాగానే బయటకు రావడానికి జంకుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే వ్యాపార సముదాయాలు, రహదారులు సూర్యుని ప్రతాపంతో వెలవెలబోతున్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.